ముందుగా మీ నాయకుడి పేరు చెప్పి మాట్లాడటం తప్పే. ఆయన తరపున నేను సారీ చెబుతున్నాను. గౌరవనీయులైన సభాపతి గారు, తమిళ ప్రజలు మన ప్రాణం అయితే తమిళ రైతులు మన ప్రాణనాడి. ప్రపంచంలో కులం, మతం, జాతి, భాష అనే విభేదాలకు అతీతంగా జరిగే వృత్తి ఏదైనా ఉందంటే అది కేవలం వ్యవసాయమే. ప్రపంచంలో ఒకచోట పండించే వ్యవసాయ ఉత్పత్తులు మరో చోట ఉన్న ప్రజల ఆహార అవసరాలను తీరుస్తున్నాయి. ఏ దేశమైతే వ్యవసాయాన్ని గౌరవించి రైతులకు తగిన రక్షణను, మద్దతును అందిస్తుందో ఆ దేశంలోనే ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించగలరు. తమిళ వెట్రి కళగం ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య అధికారంలోకి వచ్చినప్పటికీ పదవి చేపట్టిన 15 రోజుల్లోనే రైతుల అప్పుల భారాన్ని తగ్గించడానికి గత 2026 మే 25వ తేదీ నాడు అల్పాదాయ, చిన్న మరియు ఇతర రైతులు పొందిన పంట రుణాల్లో 50,000 రూపాయల వరకు ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. దానిని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రైతు సంఘాల నుండి వచ్చిన పంట రుణాల మాఫీ కోరికలను సానుకూలంగా పరిశీలించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో అల్ప, చిన్న మరియు ఇతర పెద్ద రైతులకు 50,000 రూపాయల వరకు ప్రకటించిన రుణమాఫీని పెంచుతూ 75,000 రూపాయల వరకు అప్పు ఉన్న వారికి పూర్తి మొత్తాన్ని 75,000 రూపాయల కంటే ఎక్కువ అప్పు ఉన్నవారికి 35,000 రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దాని ద్వారా 14.44 లక్షల మంది రైతులకు సుమారు 5,932.23 కోట్ల రూపాయల సహకార పంట రుణాలను మాఫీ చేస్తూ 26 జూన్ 19వ తేదీ నాడు ఉత్తర్వులిచ్చారు. ఇందులో 2026 జూలై 31వ తేదీ నాటికి 5,267 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. 13.34 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడ్డాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులు పంట రుణాల మాఫీని పెంచాలనే డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచుతూనే ఉన్నారు. దీనిని అనుసరించి 2026 ఆగస్టు 7వ తేదీ నాడు రైతు సంఘాల ప్రతినిధులు గౌరవనీయులైన సీనియర్ మంత్రులు మరియు శాఖా కార్యదర్శులతో జరిగిన సంప్రదింపుల సమావేశంలో వారి డిమాండ్లను వివరంగా పరిశీలించడం జరిగింది. గత కాలాల్లో పంట రుణాలు మాఫీ చేయబడినప్పటికీ ప్రభుత్వం సహకార బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని 4 నుండి 5 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లిస్తూ వచ్చింది. 2021 సంవత్సరంలో మాఫీ చేసిన పంట రుణాల మొత్తాన్ని 2021 నుండి 26 వరకు ఉన్న కాలంలో ప్రభుత్వం 12 వాయిదాలలో సహకార బ్యాంకులకు ఆ మొత్తాన్ని చెల్లించింది. కానీ ఆ కాల పరిమితి ఇప్పుడు మన ప్రభుత్వానికి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 నవంబర్ 28వ తేదీ నాటి లేఖ ప్రకారం ప్రభుత్వ రుణమాఫీ పథకాల ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం పంట రుణ మాఫీకి సంబంధించిన పూర్తి మొత్తాన్ని ప్రభుత్వం 45 నుండి 60 రోజుల్లోపు కోఆపరేటివ్ బ్యాంకులకి పూర్తిగా చెల్లించాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం మరియు తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా అందించిన పంట రుణాలకు ఈ క్రింది అదనపు మాఫీని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75,000 రూపాయల వరకు తీసుకున్న పంట రుణాలు 100% పూర్తిగా, 75,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తీసుకున్న పంట రుణాలకు గరిష్టంగా 75,000 రూపాయల వరకు, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకున్న పంట రుణాలకు గరిష్టంగా 35,000 రూపాయల వరకు మాఫీ అందించబడుతుంది. దీని ద్వారా 75,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పంట రుణం పొందిన 2,38,200
264 మంది రైతులకు ఒక్కొక్కరికి 75,000 రూపాయల వరకు మాఫీ లభిస్తుంది. దీనివల్ల ఇప్పటికే పొందిన మాఫీ మొత్తానికి అదనంగా 40,000 రూపాయల వరకు అదనపు మాఫీ పొందే అవకాశం రైతులకు కలుగుతుంది. ఈ అదనపు పంట రుణాల మాఫీగా ప్రభుత్వానికి సుమారు 953.06 కోట్ల అదనపు ఆర్థిక భారం పడినా తమిళనాడు రైతుల సంక్షేమమే మన సంక్షేమం అని భావించి సుమారు 13.34 లక్షల మంది రైతులకు మొత్తంగా 6,220 కోట్ల పంట రుణాల మాఫీని ఈ ప్రభుత్వం ఇస్తోంది. థ్యాంక్ యూ. జింక